ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు రావాలంటూ ఏసీబీ ఆ నోటీసులో పేర్కొంది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నాట్ టు అరెస్ట్ ఇవ్వడంతో అతన్ని విచారణ చేయలేదు. కానీ ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఈ నెల 6న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. 6వ తారీఖున ఉదయం 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్లకు జమ చేయడానికి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఉద్దేశాలు ఏంటో పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే కేటీఆర్ పై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తెలంగాణ హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసింది. కాబట్టి మరోవైపు తీర్పు వెల్లడించేంత వరకు కూడా కేటీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఏసీబీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. కేటీఆర్ ను 6వ తారీఖున ఉదయం 10:30 నుండి పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విచారణ జరిపి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. మరోవైపు ఇందులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి దానకిషోర్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారి, అతని యొక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేశారు. అతను చెప్పినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని కేటీఆర్ కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కేటీఆర్ తర్వాత ఇందులో అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి, వీరిద్దరిని కూడా మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం ఏసీబీ కూడా భావిస్తుంది. మొదటి దశలో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ ను విచారించిన తర్వాత తదుపరి A2, A3లకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరి ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులకు కేటీఆర్